ద లార్డ్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన రాజ్య సువార్తలో పాల్పొందడానికి కోసం. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని వాళ్ళని పిలుస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. వెంబడించడంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యుల కంటే అత్యధికముగా ఆయన వెంబడించే వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో మీకు బాగా తెలుసు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వాళ్ళే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఆయన యందు విశ్వాసంతో కాదు, ఆయన రాజ్య సువార్తలో పాలు పొందడానికి కాదు, లేదా ఆయన్ని ఘనపరచడానికి, కొనియాడడానికి కాదు. ఆయన ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామా, ఎలాంటి తప్పిదమైన మాట్లాడతాడా పట్టుకుందామా, నోరు జారుతాడా పట్టుకుందామా, దేవదూషణ చేస్తాడా పట్టుకుందామా, ఆయనలో తప్పులు వెతకడానికి, ఆయనలో పాపాన్ని వాళ్ళు ఉందేమో అని చూడడానికి, ఆయన అనేక విధాలుగా ఇరికించేటట్లుగా, అనేక విధాలుగా అనేకులకి తప్పుగా చూపించడం కోసం ఆయన్ను చాలా వెంబడించారు శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు. మనలో కూడా చాలామంది వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువాన్ని. ఈరోజు దేని నిమిత్తం వెంబడిస్తున్నారు? చెబుతున్న నేనైనా, వింటున్న మీరైనా దేని నిమిత్తం ఆయన సేవ చేస్తున్నారు? దేని నిమిత్తం ఆయన వాక్య పరిచర్య చేస్తున్నారు? దేని నిమిత్తం పాటలు పాడుతున్నారు? దేని నిమిత్తం వాయిద్యాలు వాయిస్తున్నారు? దేని నిమిత్తం పరుగులు తీస్తున్నారు మందిరానికి? కొంతమంది చూడండి, ఎప్పుడు మందిరంలోనే కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు పాటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. కొంతమంది ఎప్పుడు వాక్యానికి సిద్ధపడుతూనే ఉంటారు. ఇలా చూసుకుంటూ కొంతమంది ఎప్పుడు కూడా ఇంకా దేవుడే సర్వస్వం అనేటట్టుగా ప్రజలకు చూపించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఏమి చేసినప్పటికీ కూడా మనుషులు మన ఏ విధంగా అనుకుంటున్నారు అనే దానిపైన కాకుండా, దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగే దేవుడు. అంటే ఆయన మన ఇంటెన్షన్ చూస్తాడు. నువ్వు వాక్యం బోధిస్తున్నావంటే దేని నిమిత్తం బోధిస్తున్నావు? దేని కొరకు బోధిస్తున్నావు? పాటలు పాడుతున్నావా? దేని కొరకు? దేని నిమిత్తం? మందిరంలో 24 గంటలు అక్కడే ఉంటున్నావా? దేని కొరకు? దేని నిమిత్తం? దేన్ని ఆశించి దేవుని పని చేస్తున్నావు? అది ఏ పనైనా కావచ్చు. ఒకవేళ శిష్యుల వలె ఆయన్ను వెంబడిస్తున్నావా? లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల వలె ఆయన వెంబడిస్తున్నావా? ఇద్దరు వెంబడించారు, కానీ ప్రభు పిలిచేది శిష్యుల్ని. ప్రభు ఎన్నడూ కూడా శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను అని ఎన్నడూ కూడా పిలవలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయాంతరాంగాలను ఎరిగిన దేవుడు, వాళ్ళ వేషధారణను ఎరిగిన దేవుడు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల వలె నీవు వెంబడిస్తున్నావా? లేదా ఆయన శిష్యుల వలె నీవు వెంబడిస్తున్నావా? నిన్ను నీవే పరిశీలించుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. దేనిని ఆశించి నువ్వు దేవుని పని చేస్తున్నావు? ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు. నువ్వు ఎంతసేపు వాక్యాలు, సేవ, పరిచర్య, పాటలు, దేవుని మందిరంలో శుభ్రపరచడాలు, దేవుని మందిరాన్ని తయారు చేయడాలు, ఇవి మనుషులు కనిపిస్తాయి. కానీ మనుషులకు కనిపించని నీ హృదయం దేవుడికి కనిపిస్తుంది. హృదయాంతరంగాలు ఎరిగే దేవుని దగ్గర జాగ్రత్త కలిగి ఆయన వెంబడించండి. ఆయన మోసం చేయకూడదు. మోసపోవడానికి ఆయన మనుషుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ద లార్డ్.